హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మన వీడియో వచ్చేసి మా సైడ్ అయితే బోనాల పండుగ అయితే షురూ అయిపోయింది. డీజే సౌండ్ అయితే మామూలుగా వస్తలేవు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే ముగ్గు అయితే వేసేసారు. తులసి చెట్టుకు అయితే పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ద్వారానికి అయితే పూలతో అలంకరణ చేసేసారు మా మమ్మీ. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. మా అమ్మ అయితే ఏదైనా పండుగ వస్తే 1 వీక్ బిఫోర్ అంతా క్లీన్ గా పెట్టుకుంటుంది ఇల్లు. అంటే ఏదైనా థింగ్ కింద పడడం అవన్నీ ఉండొద్దు. మా మమ్మీకి చాలా కోపం వచ్చేస్తుంది. చూడండి ఎంత క్లీన్ గా పెట్టుకుందో. ఇదన్నమాట. మా అమ్మ వచ్చేసి ఇక్కడ బోనం చేయడానికి ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. బాగుందా మా అమ్మవారు? ఇంకా దేవుళ్ళందరూ బాగున్నారా గైస్? సో ఇంకా మా అమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. హాయ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మా అమ్మ అయితే బోనం అయితే రెడీ చేస్తున్నారు. ఎలా రెడీ చేస్తున్నారో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ మా మమ్మీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే ఆయిల్ పెడుతున్నారు అనమాట మమ్మీ. ఆయిల్ ఎందుకంటే మనం నార్మల్ గానే పసుపు పెడితే ఏంటంటే పోతుంది అనమాట. నార్మల్ గా పెట్టేస్తే ఆయిల్ పెడితే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది, పోకుండా ఉంటుందని పెడతారు. చూడండి. నెక్స్ట్ వచ్చేసి జల్లెడ తోటి అయితే మమ్మీ పసుపు పెడుతున్నారు అనమాట బోనంకి ఇట్లా అతుకోవడానికి. చూడండి. ఈజీగా పెట్టుకోవచ్చు, కానీ హ్యాండ్ తో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా చాయ్ జల్లెడ ఉంటది కదా అట్లా అప్లై చేసుకోవచ్చు. దీన్ని మనము ఏంటంటే జస్ట్ హ్యాండ్ తోటి పెట్టుకుంటే చాలా చాలా టైం పడుతుంది కాబట్టి సో ఇంకా ఈజీ జల్లెడ తోటి అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వేప కొమ్మలు, పసుపు, కుంకుమ, ఆయిల్, బిందె లోపల అయితే అమ్మవారి ప్రసాదం అయితే పెడతారు. ఇదిగోండి, చూడండి ఎంత ఈజీ అయిపోయిందో. సో ఇక్కడ వచ్చేసి మా మమ్మీ త్రిశూలం అయితే వేస్తున్నారు. మా మమ్మీ ప్రతి ఒక్క ఇయర్ ఏంటంటే అమ్మవారి ఫేస్ అయితే కంపల్సరీ వేస్తారు. ఎందుకంటే ఒక మాకు ఏంటంటే ఒక పాజిటివ్ మైండ్ కదా మమ్మీ. అంటే ఏంటంటే కొంతమంది నార్మల్ గానే పసుపు వేసేసి తీసుకెళ్తారు కదా. మా మమ్మీ అట్లా కాకుండా నాకు ఏంటంటే సేమ్ అమ్మవారి లాగానే ఉంటదని మా మమ్మీ ఎప్పుడు ప్రతి ఒక్క ఇయర్ అయితే అమ్మవారి ఫేస్ అయితే బోనం మీద కంపల్సరీ వేస్తారు. ఇప్పుడు కూడా కంపల్సరీ వేస్తున్నారు. చూడండి, అంటే ఎప్పుడైతే ఓన్లీ ఫేస్ వేస్తున్నారు, ఇప్పుడు వచ్చేసి త్రిశూలం కూడా వేస్తున్నారు అనమాట. చూద్దాం ఎలా వేస్తారు అని. ఇంకా లాస్ట్ మా బోనము ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో 2 బోనం చేస్తున్నామని చెప్పాను కదా. సో మార్నింగ్ వచ్చేసి నేను ఎత్తుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను ఎత్తుకుంటున్నాను అనమాట. ఏంటంటే నేను ఎప్పుడు మమ్మీ ఎత్తుకుండేది. ఇప్పుడు ఏంటంటే చిన్న ఉన్నప్పుడు నేను వాటర్ ఒక చిన్న కుండలో కదా మమ్మీ, చిన్న కుండలు వాటర్ వేపాకులు పెట్టి తీసుకెళ్తుంటే మా అమ్మ ఏమో బోనం ఎత్తుకునేది. సో ఈసారి ప్రొద్దున్నేమో నేను ఎత్తుకుంటున్నాను, ఈవినింగ్ ఏమో మా అమ్మ ఎత్తుకుంటున్నారు. ప్రొద్దున ఏం డాన్సెస్ ఉంటాయి కదా, ఈవినింగ్ డాన్స్ ఉంటాయి కాబట్టి మా మమ్మీకి ఇచ్చి ఈవినింగ్ నేనే డాన్స్ ఆడతాను ఫుల్. చూడండి, నాకు అన్ని ఫెస్టివల్స్ కన్నా నాకు బోనాల ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక వైబ్రేషన్ గైస్. ఎలా అంటే డాన్సులు ఉంటాయి, ఇంకా పోతురాజులు, శివసత్తులు, ఎంత హ్యాపీగా ఉంటామంటే అంత హ్యాపీ. ఎంజాయ్మెంట్ అంటేనే బోనాల పండుగ గైస్. అంటే అన్ని పండలకి అంటే అన్ని ఫెస్టివల్స్ కి, కానీ ఈ ఫెస్టివల్ వచ్చేసి చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఎంజాయ్మెంట్ అసలు మామూలుగా ఉండదు. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి, ఓకేనా? సో గాయ్స్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే బోనంలు అయితే తయారు చేసేసారు. సో ప్రసాదం వచ్చేసి
మనమైతే ఓన్లీ అన్నం బెల్లం పెడతారనమాట మా మమ్మీ అయితే. ఇంకా కొంతమంది అయితే పెరుగు కూడా పెడతారంట. కొంతమంది ఇలా పెడతారు, కొంతమంది అలా పెడతారు. సో ఇంకా మా అమ్మ అయితే ఫస్ట్ బెల్లన్నం అయితే పెట్టేస్తున్నారు అమ్మవారికి. యాక్చువల్లీ ఈవినింగ్ ఒక బోనంకి, ఇప్పుడైతే ప్రొద్దున ఒక బోనంకి అయితే ఫస్ట్ చేసేద్దాం అనుకున్నాం. తర్వాత ఈవినింగ్ బోనంకి అయితే తర్వాత వేద్దాం అనుకున్నాం, కానీ టైం సరిపోదేమో అని రెండు ఒకటేసారి చేసేస్తున్నాం అన్నమాట. బిందె పైన పెట్టడానికి అయితే చిన్న దాంట్లో అయితే నీళ్లు పోస్తున్నారు మా మమ్మీ. ఈ చిన్న దాంట్లో పైన దీపం అయితే పెడతారు. ఇదిగోండి, రెండు అయితే పెడుతున్నారు. ఇంకా వేపాకు అయితే పెట్టేసిన తర్వాత ఈ చిన్నవి పెట్టేసి ఇంకా దీపం వెలిగించుకొని ఇంకా గుడికి వెళ్ళేసి పెట్టేశాక ఇంకా ఏమేమి చేస్తామో ఈ వీడియోలో చూసండి. ముందుగా అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల పండుగ అంటే ఏంటి, బోనాల పండుగ రోజు మనం సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటామో ఇప్పుడు విందాం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లో జరుపుకునే పండుగ బోనాల పండుగ. ఈ పండుగ ఆషాఢ మాసంలో వస్తుంది. ముందుగా ఉదయాన్నే లేచి తలస్నానం చేశాక మన ఇంటి ద్వారానికి వేపాకు, మామిడాకు, పూలతో అలంకరణ చేశాక దేవుడి గుడిలో పూజ కార్యక్రమం అయిపోయాక బోనంకు కావలసిన పదార్థాలు బెల్లం, బియ్యంతో అమ్మవారికి నైవేద్యం తయారు చేసి మట్టి కుండల్లో అమ్మవారికి ప్రసాదం పెడతారు. తరువాత బోనంను పసుపు కుంకుమలతో అలంకరణ చేశాక బోనం పైన వేపాకు పెట్టి మధ్యలో దీపాన్ని వెలిగించి అమ్మవారికి సమర్పించాల్సిన బోనాన్ని డప్పు సప్పుళ్లలో, పోతరాజులతో, శుభసత్తులతో అంగరంగ వైభవంగా బోనంను ముందుకు తీసుకువెళ్తారు. ఈ బోనాల పండుగను రాష్ట్రీయ పండుగగా జరుపుకుంటాము. మా రెండు బోనాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి. ఇంకా ఈవినింగ్ బోనానికి అయితే మా మమ్మీ అమ్మవారి ఫేస్ అయితే పెట్టి ఇంకా పూలు అయితే పెట్టేసింది అమ్మవారికి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ బోనం అయితే ఎత్తుకోవాలి. టైం అయితే చాలా టైం అయిపోతుంది చూడండి, 1 అవుతుంది ఇప్పుడు. ఇంతసేపు అయింది గాయస్. ఏంటి బోనం ఎవరు ఎత్తుకుంటున్నారనే వెయిట్ చేస్తున్నారు కదా. బోనము ప్రొద్దున వచ్చేసి నేను ఎత్తుకుంటున్నాను, ఈవినింగ్ వచ్చేసి మా అమ్మ ఎత్తుకుంటున్నారు. సో అమ్మవారికి అయితే మొక్కేద్దాం రండి. సో ఫ్రెండ్స్, మా బోనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. చూడండి ఎంత బాగున్నాయో. సో ఇక్కడ మా డాడీ అయితే దీపం అయితే వెలిగిస్తున్నాడు. సో అగరబత్తి సో ఇంకా దీపం కూడా వెలిగించేసాము. చాలా టైం అయిపోతుంది, 1 అవుతుంది చూడండి గాయస్. సో ఇంకా ప్రతి ఒక్కసారి అయితే 12 లోపే తీస్తాము. ఈసారి కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకా తొందరగా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం రండి. సో ఫ్రెండ్స్, ఇంకా మా డాడీ అయితే బోనం పెడుతున్నారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ ఫోటో దించుకొని బోనం మమ్మీకి ఇచ్చేస్తుండే. ఈ ఇయర్ గుడి వరకు ఎత్తుకోతున్నా అంటే నాకు చాలా భయం వేస్తుంది కింద పడుతుందేమో అని. అమ్మవారి నా ఇంకలు ఉంటే చాలు, ఇంకా తీసుకెళ్తాడు వరకు. సో ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక రీల్ తీస్తున్నాను. ఆ రీల్ ఏంటో ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది చూడండి.
ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చేసాము. సారీ ఫ్రెండ్స్, గుడిలోకి వెళ్ళాక ఛార్జింగ్ అయిపోయిందనమాట. ఇంకా కొంచెం వీడియో తీయలేదు. సో ఇంకా ఫస్ట్ బోనం అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ బోనం ఉంది. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం గైస్. ఇంకా టైం లేదు, తొందరగా రెడీ అయిపోదాం. ఓకేనా? సో గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఇంకా సెకండ్ బోనం అయితే ఎత్తుతున్నాం అనమాట. చాలా టైం అయిపోతుంది. వచ్చేసారి బ్యాండ్ వాళ్ళ ఒక సౌండ్ వినిపిస్తుంది. మీకు వినిపించకపోవచ్చు ఎందుకంటే నేను మైక్ పెట్టుకున్నా కాబట్టి. ఇదిగోండి నా ఓవరాల్ లుక్. ఇది వచ్చేసి మా అమ్మే కుట్టారనమాట. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకా మా అమ్మవారిని చూపిస్తా. ఫస్ట్ బోనం ఏమో ఇది, సెకండ్ బోనం అమ్మవారిది. సో చాలా అందంగా ఉంది కదా అమ్మవారు అయితే. నాకు చాలా నచ్చింది. ఇంకా ఇది ఒక్కటే విగ్రహం, అమ్మవారి ఫేస్ కాకుండా ఇంకా పూలు పెడితే ఇంకా అందంగా ఉన్నారు అమ్మవారు. ఇక్కడ మా మమ్మీ కూడా రెడీ అయిపోయారు. చెప్పే మమ్మీ, హ్యాపీ బోనాలు. అందరికీ హ్యాపీ బోనాలు ఫ్రెండ్స్. మీరు కూడా మా మమ్మీకి విషెస్ చేసేయండి గాయస్. ఇదిగోండి మా మమ్మీ ఓవరాల్ లుక్. చీజ్ తాగండి. బయటకు వచ్చేసాం మమ్మీ. సో మా మమ్మీ నేను ఎలా ఉన్నామో కామెంట్ చేయండి. మా డాడీ లేడనుకుంటున్నారా? మా డాడీ బ్యాండ్ వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. సో చాలా ఎగ్జైట్ గా ఉన్నాం మేమిద్దరం. ప్రొద్దున బోనం కన్నా ఈవినింగ్ బోనం అయితే హైలైట్ నచ్చుతుంది. ఎందుకంటే డప్పు సప్పుడులు, ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అసలు. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే? ఇదిగోండి నా పూల జడ, నా వాళ్ళు జడ. ఎస్ గైస్, ఇది లేస్ అయితే పెట్టారు మా మమ్మీ. నా వాళ్ళు జడ, మల్లె పూల జడ, పాము జడ, సత్యభామ జడ, నువ్వు అలిగితే జడ. అరే ఆమె రాధ లాగానే ఉన్నాయి కదా, సేమ్ టు సేమ్ లైక్ దట్ ఓన్లీ. మా మమ్మీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే మా మమ్మీ పిచ్చ నచ్చింది. ఎందుకంటే నేనే కదా రెడీ చేస్తుంది. సో బోనం వెళ్ళేటప్పుడు అయితే మీకు కంటిన్యూ చేస్తాను వీడియో. ఓకే? సో గైస్ బ్యాండ్ వాళ్ళు అయితే వచ్చేసారు. ఫుల్ సౌండ్ అనమాట. వెంటనే వెళ్ళిపోయాం. మా అమ్మ అయితే ఫుల్ హడావిడ్ లో ఉన్నారు. జై బోల మహంకాళి అమ్మకి.
సో గుడికి అయితే వచ్చేసాము, ఇప్పుడైతే రౌండ్స్ తిరుగుతున్నాం. డాడీకి ఇచ్చేసారు. అయ్యో బేటా പിന്നെ അപ്പൊ കളിക്കണ బోనాల సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మరి మీకు ఈ వీడియో కనుక ఎలా అనిపించింది అని కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి ఉంటా, బాయ్.